అక్షయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీకు పిల్లలందరూ సమానమే కదా, నాకు మాత్రమే 51% ఆస్తి చెందేటట్టుగా వీలునామా ఎందుకు రాశారు నాన్న? నాకు లాయర్ చెప్పారు, ఎందుకు నాన్న అలా చేశారని అడుగుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా ఉంటాడు. ఇక పార్వతి అయితే అక్షయ్ నా సొంత కొడుకు కాదు అన్న సంగతి తనకి తెలిస్తే అక్షయ్ ఎక్కడ దూరం అయిపోతాడని నిజం చెప్పకుండా అలాగే మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక అన్నీ తెలిసిన భానుమతి అయితే ఏం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక కోమలి అయితే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ యావదాస్తికి నాకు పుట్టబోయే బిడ్డే వారసుడు కావాలనుకుంటే మావయ్య గారు సగం ఆస్తి అక్షయ్ పేరు మీద రాశాడా అని మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నా ఆస్తిని ఎవరికి ఇవ్వాలి అనేది నా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న అవని అయితే అదేంటి మావయ్య గారు అలా మాట్లాడతారు, మీ పిల్లలందరికీ సమానంగా పంచాల్సిన ఆస్తిని నా భర్తకి సగం రాయడానికి కారణం ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అందుకు కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే నాన్నగారు నిజం చెప్పడం లేదమ్మా, ఎందుకు అలా చేశారు, నా పేరు మీద సగం ఆస్తి రాయడం అంటే అందుకు ఏదో పెద్ద కారణమే ఉండుంటుందని నాకు అర్థమవుతుంది, ఆ కారణం ఏంటి, ఆ నిజం ఏంటో చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఇక పార్వతి ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ మౌనంగా ఉంటుంది. ఇక అక్షయ్ అయితే నీకు తెలిసిన నిజాన్ని నాకు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టమ్మా అని పార్వతి చేతిని తీసి తన తల మీద పెట్టుకుంటాడు. ఇక అక్షయ్ తన మీద ఒట్టు పెట్టుకునేసరికి పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ కొట్టినట్టుగా అక్షయ్ని చూస్తూ ఉంటాడు. తన మీద ఒట్టు పెట్టుకున్న అక్షయ్కి నువ్వు నా సొంత కొడుకు కాదు అన్న నిజాన్ని పార్వతి అక్షయ్కి చెప్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.